శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర్ల దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. నియోజకవర్గంలో ఉత్తర ద్వారం దేవాలయం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. తెల్లవారుజాము నుండి తరలివచ్చిన భక్తులు శ్రీదేవి భూదేవి సమేతంగా ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చారని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని తరించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉంటారు. జనవరి 15వ తారీఖు దాకా ఇవాళకి డిసెంబర్ 30వ తారీఖు నాటికి గొప్పనైనటువంటి 15 రోజుల కార్యక్రమం పూర్తయింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఈ సందర్భంగా గౌతమ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని ఉత్తర ద్వారదర్శనంగా అందంగా అనుకరించినటువంటి పుష్ప అలంకరణ మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. జనవరి 14వ తారీఖున గోదారంగమన్నాథ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 15వ తారీఖు ఉదయం 7 నుండి రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు సహకరించినటువంటి మిర్యాలగూడ పట్టణ భక్తులందరికీ, అదేవిధంగా పేరు పేరున అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ ఉత్సవాలను మరింత విజయవంతం చేసి మీరందరూ సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అలవేల్మంద పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అజీంకోటి కాలనీలో గత 26 సంవత్సరాల నుంచి ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు 15వ రోజు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం స్వామివారి ఇస్తున్నాం. అధిక సంఖ్యలో గడిమిగిలిన రైతులు ఈరోజు 10,000 మంది దాకా దర్శించడం జరిగింది. ఇంకా కూడా మనకు దాదాపుగా రోడ్డు దాకా ఆఫీసు అవతల దాకా విపరీతమైన భక్తులు రావడం జరిగింది. మరి ఈ సంవత్సరంలో అధిక సంఖ్యలో మీరు పాల్గొని మాకు ఆర్థికంగా సహాయం చేసి ఈ నెల రోజుల కార్యక్రమానికి మీరందరూ చేదోడు వాదోడుగా ఆలయ అభివృద్ధి కొరకు శాసనసభ్యులు కూడా చాలామంది రాశారు. తర్వాత అన్ని మీడియా ప్రింట్ కానీ, ఛానల్స్ కానీ, తర్వాత పేపర్ న్యూస్ వాళ్ళు కానీ, పోలీసు డిపార్ట్మెంట్లు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, సేవకు వచ్చిన భక్తులు కానీ అందరూ సహాయ సహకారంతో మరి ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని మేము ఈ నెల రోజుల కార్యక్రమాన్ని ఇలా 15 రోజులు అయిపోయింది. 14వ తారీఖు నాడు మనకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపే ఏర్పాట్లు చేస్తున్నాం. తర్వాత రథోత్సవం 15వ తారీఖు నాడు ఉంది. ఈ అన్నిటి విషయంలో మీరందరూ భక్తులందరూ సహాయ సహకారంతో చాలా గొప్పగా కనీవిధిగా రైతులు అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపుగా 20 లక్షలతోటి గ్రనేట్ బండ్లు మనం వేయడం జరిగింది. నిన్ననే వాటరు చాలా ముఖ్యమైనది. ఏంటంటే ఫుడ్ వాటర్ చాలా ముఖ్యమైనది. దాని కొరకు దాతతో సహాయకంతో ఇలా మనం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో ఇలాంటి అభివృద్ధికి మీరందరూ చేదోడు వాదోడుగా ఆలయ అభివృద్ధికి మీరందరూ సహకరించాలని మీ అందరి తరఫున, మీడియా తరఫున నేను తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.